ఈ దేశంలో ఉల్టా సీదా మాట్లాడరు. కానీ ఎవడు బతుకుతే మనకేంది? గొర్రెను కుక్కను నక్కను బతకనిచ్చిన వాళ్ళు మనుషులు బతకని మనం అనుకుంటాం. కానీ ఈరోజు పరిస్థితులు ఆగమైపోయినాయి. అందుకని అర్థం చేసుకోండి. అట్లానే ధర్మము అన్నాం. ఏది ధర్మం? మీ ఊర్లో రామాలయం, ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం పోయినా మీ గ్రామంలో ఎంతమంది ఉంటారా ఓట్లు? 500 ఉంటారా? 1500. 500 అన్నం లేని వాళ్ళు, ఆగం ఉన్న వాళ్ళు తీసుకొద్దాం. 1000 మంది తీసుకోండి. ఒక్కొక్కడు 1000 రూపాయలు ఇస్తే ఎన్నైతే తెలిపండి? 10 లక్షలు అవుతుంది. అరే 2 గుళ్ళు ఉన్నాయి, మొత్తం రేగుల షెడ్ మొత్తం గుడి ఎంత కప్పిస్తా. 1000 రూపాయలే. 4 వారాలు ఆదివారం నాడు మటన్ చికెన్ మంచి చేయండి. కథం దరిద్రం వెళ్ళిపోయినట్టే. ఎవడు కావాలి మీకు? అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇవ్వాలన్నా మేము మీకు ఏం అవసరం? ఇలా రామాలయం కట్టినామంటే ప్రతి ఊడికి 11 రూపాయలు ఒక్కొక్కరు ఇవ్వమని చెప్పినాం. ఇలా 3950 కోట్లు వచ్చినాయి. ఆడ 900 కోట్లు ఖర్చు పెట్టి ఇంక 3000 కోట్లు మిగిలినాయి. మీ ఊర్లో మీరు రామాలయం కడితే రావణుడికి మీరు అయోధ్య వేసినట్టు లెక్క. వీడినేమో చక్కగా వెలుగు లేదు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నది చూసినావా మన పరిస్థితి? కరెంట్ ఎందుకు పోయింది? చెప్పండి, ఎందుకు పోయింది? కరెంటు పోతుందని తెలిసి వాళ్ళు మసీదు ఆల్రెడీ బ్యాటరీతో మైక్ పెట్టుకుంటారు. తెలుసా మీకు? కరెక్ట్ గా 5 గంటలకు అల్లా అనడానికి మైక్ రెడీగా ఉంటుంది. మన దగ్గర ఆ మైక్ ఉంటేనే మనకు ఇక్కడ రామరామ జపం జరుగుతుంది. అయినా మనం అలర్ట్ గా ఆ మైక్ వచ్చింది. ఇలా టార్చ్ లైట్లు కూడా వచ్చినాయి. ఇవన్నీ మనకి నేను ఎందుకు మీకు వాస్తవాలు చెప్తున్నానంటే, మనం ఎంత అలర్ట్ గా లేకపోతే అది. వాళ్ళు ఉన్న 20 మంది అయినా నెలకు 200 ఇచ్చేసి వాళ్ళ మొల్లాతో రోజు అల్లా 5 సార్లు అనిపిస్తాడు. పంతులు గారికి జీతం ఎంత ఇస్తారో నాకు తెలియదు, కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పున్నామా 6000 నుంచి 10,000 అయింది. వస్తుందా స్వామి? వస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో తెలుసా మీకు? దేవాదాయ శాఖ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే గుడికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూర్చుంటది. రాని గుడి కాడికి వాడు అడరాడు. మరి దాన్ని ఎవడు కాపాడాలి? శ్రీశైలంలో వచ్చే పైసలు, తిరుపతిలో వచ్చే పైసలు, భద్రాచలంలో వచ్చే పైసలు కూడా ఇటువంటి దేవాలయాలకు వాళ్ళు అందియాలి. లేని కాడ ఉన్న కాడ తీసుకోవాలి.